యూ జస్ట్ వాచ్ మీ మన మామూలుగా ఉండదు అట్లా ఉంటుంది మనతో. వావ్ ఎలా ఉందండి మన డెకరేషన్ బాగుందా? ఇప్పుడే షర్ట్ వేసాను, బాగుందా అడుగు. So cute, he's so sweet, he's so handsome. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది. హ్యాపీ బర్త్డే. ఇదేంది ఇదేందా ఇదే? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతన్య. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా, సో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ వ్లాగ్ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది, మా పేరెంట్స్ యానివర్సరీ. సో ఆబ్వియస్లీ మాకు చాలా స్పెషల్ డే ఇవాళ. సో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నా. వాళ్ళైతే చాలా లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయ్యాయి అంటే చాలా ఇయర్స్ అయ్యలేరు, మా ఇద్దరు పెళ్ళి అయ్యి ఇవన్నీ కొత్త ఏం కాదు అంటున్నారు. బట్ స్టిల్ యాజ్ వాళ్ళ కిడ్స్గా ఏదో ఒకటి చేయాలి కదా సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళందరూ ఆల్రెడీ రిలాక్స్ అవుతున్నారు. రుద్వేద్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ 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 అని వాడు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అంటే అంత సపోర్ట్ చేస్తున్నాడు. వాడికి మీ అందరికీ తెలిసిందే కదా, వాడికి సెలబ్రేషన్స్ అయినా కేక్ కటింగ్ అంటే అసలు తిరిగి ప్రాబ్లం అసలు అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ దాని మీద. ఎప్పుడెప్పుడు కట్ చేద్దాం వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతానికి ఇల్లు సైలెంట్గా ఉంది ఏంటంటే వాళ్ళందరూ పడుకున్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో సీక్రెట్గా మేమైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇవైతే నేను స్విగ్గీ ఇన్స్టాలో బుక్ చేశాను ఇవి. అండ్ మోర్ ఓవర్ లైక్ ఇవన్నీ అరేంజ్ చేశాను ప్లాస్టర్ పెట్టి. సో నాకు దీనికి ఏదైనా కొంచెం కూడా బెటర్కి ఏదైనా లైటింగ్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ లోపల ఏమైనా సర్ప్రైజెస్ ఉంటే నువ్వు ప్లాన్ చేసేవన్నీ కూడా మాట్లాడు. ఓకే, నువ్వు లైటింగ్స్ తీసుకా, అందులోగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే, నీకు కీర్తి మాట్లాడుతూ ఉంటుంది, ఈ లోపల నేను వెళ్ళి లైటింగ్స్ తీసుకొస్తాను. సో లైటింగ్స్ ఉంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో అని లైటింగ్స్ అన్ని తీసుకొస్తాను. వెంటనే సర్ప్రైజ్ అనగానే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ గుర్తుకొచ్చింది. మావయ్య గారు వచ్చి నన్ను అడిగారు, అత్తయ్య గారికి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ బుక్ చేస్తావా, బాగుంటుంది యానివర్సరీకి స్పెషల్గా ఇద్దామని. అంటే మావయ్య ఇస్తున్నారు అనేసి అత్తయ్యకి తెలియకుండా ఏదైనా చేద్దామా అన్నారు. నేను కూడా బాగా ఆలోచించాను, ఏదైనా యూస్ఫుల్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది. ఎంత ఎండ అంటే అబ్బా అంతా కాదు, అంతగా ఎండగా ఉంది. అందుకే ఈ ఎండలో ఏదైనా అత్తయ్య గారికి యూస్ఫుల్గా ఇవ్వాలి అని ఆలోచించి నేను ఏమనుకున్నానంటే, నేను యూస్ చేస్తున్నాను కదా, సో అలా యూస్ఫుల్గా అత్తయ్య కూడా ఏదైనా సర్ప్రైజ్ చేద్దాము అనేసి నేను మా అమ్మ అత్త వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బుక్ చేసేసాను అత్తయ్యకి, సమ్మర్కి యూస్ఫుల్గా ఉండాలి అనేసి. సో అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, ఏం లేదు, బయట చాలా ఎండగా ఉంది కదా, ప్లీజ్ మీకు వీలైతే మీ ఇంటి ముందు కొంచెం వాటర్ పెట్టండి. అనిమల్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నాది ఒక చిన్న రిక్వెస్ట్ అని అనుకోండి. సో సమ్మర్ అంటే అనిమల్స్ కూడా వాటర్ పెడుతున్నారు కదా, సో మనం కూడా వాటర్ అనేది బాగా తీసుకోవాలి. ఈ సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సన్ గ్లాస్ కూడా బయటకు వెళ్తున్నప్పుడు యూజ్ చేయండి, అది కూడా మంచిది. ఎవరైనా మీకు ఏంటి స్టైల్ కొడుతున్న వాడిని కూడా మీరేం పట్టించుకోవద్దు. సన్ గ్లాస్ అనేది కూడా కంపల్సరీ యూజ్ చేయండి. నేనైతే సన్ స్క్రీన్ లోషన్ అనేది లేకుండా అసలు బయటికే వెళ్ళను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను అది యూజ్ చేస్తాను, ఎందుకంటే మన స్కిన్ అనేది లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి నేను యూజ్ చేస్తాను. అలా అనేసి ఏది పడితే అది మీరు యూజ్ చేయకండి. పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ లోషన్ ఏది యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అట్ ప్రెజెంట్ నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో సన్ నుండి హార్మ్ఫుల్ రేస్ని, నా స్కిన్ హెల్త్ని సేఫ్ గార్డ్ చేసే సన్ స్క్రీన్ లోషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నేను సన్ స్క్రీన్ని రోజు అప్లై అయితే చేస్తాను, కానీ ఒక డిఫికల్ట్ చాయిస్ ఉంటుంది. అంటే ఎండ నుండి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, కానీ స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవ్వాలి అనేదే నా డిజైర్. సన్ ప్రొటెక్షనా లేదా స్కిన్ గ్లోనా అనే డైనమన్ ఎప్పుడు ఉంటుంది. సన్ స్క్రీన్ ప్రొవైడ్ చేసే ప్రొటెక్షన్ బ్యారియర్స్ని నేను అప్రిషియేట్ చేస్తాను, కానీ చాలా సన్ స్క్రీన్ స్ట్రక్చర్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి స్కిన్ అపిరెన్స్లో కూడా గ్లో అనేది డిమ్ అవుతుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంతమంది అవుట్డోర్ ఇమేజెస్ని చూస్తున్నాను, ఆ బ్రైట్ సన్లైట్లో కూడా వాళ్ళ స్కిన్ టైప్ చాలా గ్లోతో స్కిన్ ఉంటుంది. సన్ ప్రొటెక్షన్తో కూడిన అంత గ్లో ఫేస్ ఎలా మేనేజ్ చేస్తున్నారో అనేది వండర్ అయ్యేదాన్ని. రీసెంట్గా నేను మా అమ్మ అర్త్ వాళ్ళ రైస్ వాటర్ డిజైర్ సన్ స్క్రీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వెరీ సూన్ నేను చాలా ఇష్టపడ్డాను ఇది. ఈ సన్ స్క్రీన్ స్ట్రక్చర్ అనేది చాలా లైట్గా ఉంటుంది, మన స్కిన్ పైన చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీని అప్లికేషన్ కూడా చాలా ఈజీ అండి, స్కిన్లోకి త్వరగానే అబ్జర్వ్ కూడా అయిపోతుంది. ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను.
యూజువల్గా సన్ స్క్రీన్ అప్లికేషన్ అది 3 ఫింగర్ రూల్స్ని యూజ్ చేయాలి. ఇలా 3 ఫింగర్స్తో సన్ స్క్రీన్ని తీసుకొని స్కిన్లో అబ్జర్వ్ అలాగా అప్లై చేసుకోవాలి. ఇది ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఇది అప్లై చేసుకుంటే స్కిన్ చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా గ్లో అవుతుంది. ఈ సన్ స్క్రీన్లో ఉన్న యూనిక్ ఫార్ములా ఏంటో తెలుసా? గుడ్నెస్ ఆఫ్ కొరియన్ సీక్రెట్తో గ్లాస్ లైట్ స్కిన్ ఇంకా రైస్ వాటర్ అలాంగ్ విత్ నయాసినమిడ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అది డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడానికి అనేసి ప్రూవ్ అయ్యింది. ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మామాఅర్త్ వాళ్ళు సన్ ప్రొటెక్షన్ తో పాటు అడిషనల్ బెనిఫిట్ ని ఇచ్చే రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్ ని లాంచ్ చేశారు. అదేంటంటే బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్. ఇది స్కిన్ని సన్ ప్రొటెక్షన్ని ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ని కూడా ఇస్తుంది. రేడియంట్ గ్లో కోసం వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. స్కిన్ని సన్ ప్రొటెక్షన్ అలాగనే డీ ట్యాన్ అండ్ బ్రైట్నింగ్ కోసం అప్తల్ డీ ట్యాన్ సన్ స్క్రీన్ని వాడాలి. అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ స్మూత్ సన్ ప్రొటెక్షన్ గురించి యూజ్ చేయొచ్చు. హైడ్రోజెల్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది ఒక నాన్ స్టిక్కీ సన్ స్క్రీన్ విత్ గుడ్నెస్ ఆఫ్ అలోవెరా అండ్ రాస్బెర్రీ. అన్ని మామాఅర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ లాగే ఈ సన్ స్క్రీన్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. వీటిలో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయలేదు. ఎవ్రీడే యూజ్ చేయడానికి సేఫ్. ఇవన్నీ కూడా డర్మాటాలజికల్లీ టెస్టెడ్ కూడా. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ సమ్మర్ సేవింగ్ ప్రోడక్ట్స్ లింక్ని ఇచ్చాను. సో మీరు నా కూపన్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో యూజ్ చేస్తే మామాఅర్త్ వాళ్ళ వెబ్సైట్ వాడితే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఅర్త్ వెబ్సైట్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామాఅర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాకుండా వీళ్ళ వాల్యూస్లో కూడా ఉంటుంది. మామాఅర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకా కస్టమర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్వెన్షన్తో ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒకటి ప్లాంట్ గుడ్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాఅర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. ఆ ప్లాంట్ డీటెయిల్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేయొచ్చు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్టుని నాటడం అనేదే వాళ్ళ టార్గెట్. ఇంకొక గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాఅర్త్ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుందని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతుంది. మీ నియర్ బైలో ఉన్న మామాఅర్త్ స్టోర్ ఎక్కడ ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాపింగ్ చేయండి. సమ్మర్ స్కిన్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ. సో ఇవే అండి నేను బుక్ చేసిన మామాఅర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్. అత్తయ్యకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. లేట్ అయిపోతుంది అని లైట్ తీసుకొస్తానని చెప్పి రూమ్కి వెళ్ళారు. ఇంకా రాలేదు. పిలుస్తాను. అని త్వరగా రా, లైట్ అని సదరాలి కదా. తీసుకొస్తాను ఉండండి. వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి. అందరూ ఎలా ఉన్నారు? తాతయ్య హ్యాపీ. సెలబ్రేషన్ డెకరేషన్ అని చేస్తున్నాము. మంచిగా షర్ట్ వేసుకున్నానండి. షర్ట్ అంతా నలిగిపోయింది. సో మీరేం బాధపడకండి. మామూలుగా ఉండదు ఇక్కడ. మన కష్టాలు మామూలుగా ఉండవు. ఏంటమ్మా ఏం చేస్తా? కట్ చేస్తావా? ఇండియన్ ఫారెన్ వెడ్డింగ్ ఇప్పుడు అరే వదిలేసే నాకు వదిలేసే. ఇక్కడ ఉంది కదా, నువ్వు ఆగు. యూ జస్ట్ వాచ్ మీ. మన మామూలుగా ఉండదు. అట్లుంటది మనతో. యూ ఆఫ్ యూవే. నాకు అక్కడ దాకా రావాలి కదా వైరు. అట్లా అంట. ఇదేం స్క్రూ డ్రైవర్ పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఎలిగినాయా? వావ్, ఎలా ఉందండి మన డెకరేషన్? బాగుందా? అరే కుచ్చుకుందా? ఇది తీసుకెళ్ళి పెట్టేసాను నేను. ఈలో ఇది ఇక్కడ పెట్టేసి కదా, కొంచెం యూజ్ చేయాలి. ఓ దిస్ ఆకు ఇస్ దేర్ నో. ఇది గిఫ్ట్ ఇవ్వాలని చెప్పింది, అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆకు ఇస్ ద రోలింగ్, దెన్ దిస్ ఆకు ఇస్ నాట్ రోలింగ్. సో ఈ లోపల ఋగ్వేద్ ఎలా రెడీ అవుతున్నారు మీరు ఒకసారి చూడండి.
నీకు ఇదిలో. సో అదిగో వాళ్ళు వచ్చారు. నీ డ్రెస్ చూపి బాగుందా అడుగు. ఇంకా ప్యాంట్ వేసుకోలేదు, ఇప్పుడే షర్ట్ వేసాను. బాగుందా అడుగు. So cute, he's so sweet, he's so handsome. బాగుందా. కోమ ఎక్కడో పడేస్తాడు. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ప్యాంట్ తీస్తున్నాను. డైపర్ యూజ్ చేయట్లేదు. గుడ్ బై అయిపోయాడు రుద్వేద్. ఇప్పుడు వాడే టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా అన్నీ చెప్తాడు. సో డైపర్ అనేది మానేస్తాం. చెప్పు వాళ్ళకి. మానేస్తాం. డైపర్ వాడట్లేదు. సమ్మర్ కదా, నేను పెద్దోడు అయ్యాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు. ఓకే అమ్మ, అందరు కళ్ళు మూసుకోమను. సైలెంట్ అని. కళ్ళు మూసుకోండి. నీ కళ్ళు కాదు, వాళ్ళ కళ్ళు. క్రీమ్ రాసుకుంటాడు. ఎవరమ్మా నీకు అన్నీ చేసేది? బేబీ. చూసారా, ఎవరమ్మా నీకు బ్రష్ చేసేది? బేబీనా. మమ్మం తినిపించేది? బేబీ మమ్మం తింటాడు ఇప్పుడు అందరితో కూర్చొని. ఏది నించోకన్నా. తర్వాత నేను గేమ్ ఆడతా. తర్వాత తర్వాత ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం, వాళ్ళందరూ చూసారు. రుద్వేదే వేసుకున్నాడండి, నేను అస్సలు వేయలేదు కదా కన్నా. ఇది ఇస్తావా నాని తాతయ్యకి గిఫ్ట్ సర్ప్రైజ్? లవ్ యూ. ఐ లవ్ యూ. అమ్మకి కిస్. వాళ్ళందరికి ఇచ్చేసి ప్లేన్ కిస్ ఇచ్చేసి. సో పద వెళ్దాం. ఈ గిఫ్ట్ పట్టుకో. పద వెళ్దాం, నడు. సో పదండి, ఏం చేస్తున్నారు చూద్దాం. సో ఫైనల్ గా మా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. అతి కష్టం మీద అతి టాలెంట్ యూజ్ చేసి హై ఒక స్పేస్ తయారు చేసి అంత బ్రెయిన్ యూజ్ చేసి తయారు చేస్తాం. ఇది మామూలుగా ఉండదు. ఇది దీని పేరేంటి? దీని పేరు ఎస్థెటిక్ రొమాంటిక్ అండ్ ఇది పువ్వులు in చెట్టు. గోడ మీద ఆకులు ఎలా మొలిచి అని అడగండి. దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే మనీ ట్రీ, మనీ ప్లాంట్, పాకెట్ ట్రీ. ఇది ఇలా పుట్టింది. ఇది దీని పక్కన ఈ బంతులు కూడా ఐకే నుంచి పుట్టుకుని వచ్చాయి. మామూలుగా ఉంటుంది. ఈ లైటింగ్ అంతా కూడా ఇంకా వాడు కూడా మ్యూజిక్ కూడా వచ్చేసింది. సో వీళ్ళంతా ఇక్కడంతా రెడీ చేసేసాము. కేక్ కూడా రెడీగా ఉంది. సో మరి మమ్మీని డాడీని సర్ప్రైజ్ చేయడానికి రెడీ. పిల్లు రుద్వే తాత పిలుద్దాం. అదిగోండి వెళ్ళిపోతున్నా. పిల్లు పిల్లు రండి 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 అన్ను. ఏం చేస్తున్నారు? సర్ప్రైజ్. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది. ఏం చెప్తారా? ఒక నిమిషం మీకు మైక్ ఇస్తాను. మీ ఆనందాన్ని మీరు తగ్గించండి. మీ ఆనందాన్ని పూర్తిగా మా ఆడియన్స్ తో పంచుకోండి. మా కష్టాన్ని మీరు బాగా గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము రూమ్ లో ఉన్నప్పుడు మీరు ఏదో చేస్తున్నారు కానీ సర్ప్రైజ్ చేస్తున్నారని అనిపించింది. సర్ప్రైజ్ చేస్తున్నారు. అంత సైలెంట్ గా చేసి మరి మామూలుగా అంత కూల్ గా మనం డీల్ చేసి చేస్తున్నాను అనుకున్నాను. సర్ప్రైజ్ అనుకోలేదు. మనోడా చాలా బాగా చేశారు. నేను అనుకున్నాను తప్పనిసరిగా అనుకున్నాను. ఇంత కష్టపడి బ్యాక్గ్రౌండ్ తయారు చేశాక సూపర్ అక్కడ నుంచి మాట్లాడుకుంటే ఎలాగా? థ్యాంక్ యూ. ఫైనల్లీ బై ది వే హ్యాపీ యానివర్సరీ మీ ఇద్దరికి. ఓకే ఓకే ఓకే. ఆరోగ్యంగా ఆయన డాన్స్ వేస్తున్నారు. రండి ఇట్రండి ఇట్రండి. అయ్యో హ్యాపీ యానివర్సరీ చెప్పమ్మా కన్నా. ఓకే కేక్ అసలు కేక్ ఎలా ఉందో ఏంటో మీరు చూడాలనుకుంటున్నారు కదా. ఇది ప్యూర్ వెజిటేరియన్ కేక్. 5 minutes అయితే వాళ్ళు బ్లాగ్ ఆపేస్తారు. అంత లాగ్ వద్దురా, తీద్దాం దారా. ఓపెన్ ఓపెన్ ఇటు వచ్చేసండి. వాడు ఒప్పుకోవట్లే. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చెప్ప ఓపెన్ చేయాలి. చెప్తాడు ఏం చేయాలో చెప్తాడు. చెప్పు. ఇక్కడ పెట్టి ఓపెన్ చేయాలి. 5 minutes గ్యాప్. నువ్వే కట్ చేయాలి కదా. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దామా. కేక్ అది. విచ్ కలర్ ఇస్ దిస్? ఏం కలర్ ఇది? పిస్తా గ్రీన్. వావ్, ప్యూర్ వెజిటేరియన్ కేక్. అరే అరే పట్టుకోకూడదు. ఇక్కడ క్యాండిల్ వెలిగించిన
హ్యాపీ యానివర్సరీ టు యూ, హ్యాపీ బర్త్డే. ఇదేంది ఇదేందా ఇదే? రే కట్ చేయండి తాత పట్టుకో తాత. పట్టుకోండి. అది అలా కట్ అవుతుందా? రబ్బర్ తీయాలా? చాక్లెట్ రబ్బర్ కాదు, చాక్లెట్. సూపర్ సూపర్. ఇంకా కట్ చేస్తావా? ఓకే. ఇదిగో తినిపించు తినిపించు తాతయ్యకి నాని. ఇలా పట్టుకో తాతయ్య తినిపి. వావ్. అదిగో. ఇప్పుడు నీకు నీకు హ్యాపీ యానివర్సరీ మావయ్య. హ్యాపీ యానివర్సరీ అత్తయ్య. థాంక్యూ. మీకు నేను పెడతా మా అమ్మ నాన్న. హ్యాపీ యానివర్సరీ డాడీ. దగ్గరకు రా. హ్యాపీ యానివర్సరీ. థాంక్యూ అమ్మా. ఇంకా దగ్గర రావాలా? నాకు పెట్టే. బాగుంది కేక్, బాగుంది. ముందు వేసి చేతిలో. కేక్ చాలా బాగుంది కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కేక్ పెట్టమ్మా. అందరికి తినిపించేసి. ఇదిగోండి. థ్యాంక్ యూ మీ అందరు బ్లెస్సింగ్స్ మా డాడీ మమ్మీకి ఇచ్చినందుకు. ఇవాళ అమ్మా సో కేక్ అయితే అదిరిపోయింది. మీరు కూడా టేస్ట్ చేయడానికి ఎలా పంపించాలో తెలియదు, బట్ నేనైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా బాగుంది. సో ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ఏదో చేసినట్టున్నారుగా. చాలా బాగుందని చెప్తున్నా. ఇంకేదో తెప్పించారు కీర్తితో. కీర్తి ఏం తెచ్చారా? ఏ భలే యాక్ట్ చేస్తున్నారు మా డాడీ. అమ్మా నీకోసం సర్ప్రైజ్ గా కీర్తికి చెప్పి ఇచ్చేసే. తెప్పించి ఆయనే మొత్తం అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నాకు చాలా ఉపకారం అయింది ఇది. క్రీమ్ సన్ క్రీమ్. అవునవును. సరే అయితే మరి అమ్మ కూడా నీకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ తెప్పించింది. మీ ఎవరికి తెలీదు. సో మమ్మీ నీకు ఒక గిఫ్ట్ ఇస్తుంది మా డాడీకి. ఓపెన్ చేయండి. అలా కాదు, కవర్ తిప్పాలి. సో మా డాడీ మధ్యలో జిమ్ కి వెళ్తున్నారు, ఫిట్నెస్ చేస్తున్నారు. రుద్వేద ఓపెన్ చేస్తాడంట. ఇంకా ఓపెన్ చేయి. సో డాడీ అయితే జిమ్ కి వెళ్తున్నారు, యోగా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఫిట్నెస్ చేస్తున్నారు. సో ఆయన హెల్త్ ని మానిటర్ చేయడానికి, స్లిమ్ అవడం కోసం ఆయనకు ఒక ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ ని అమ్మ బుక్ చేయించింది నా చేత. సమ్మర్ లో కేర్ కోసం తీసుకున్నారు కదా మామార్త్ ప్రొడక్ట్స్. ఎన్ని కీర్తి ఇంటి నిండా మామార్తే, మళ్ళీ మామార్తే. అది వాడుతుంటే చాలా బాగుంటుంది కదా. ఓకే అమ్మా, ఇది చూద్దామా. ఇది నేను ఓపెన్ చేస్తా ఫాస్ట్ గా. ఇదిగో ఇదిగోండి డాడీ, మమ్మీ ఇచ్చిన నీ యానివర్సరీ స్మార్ట్ వాచ్ గిఫ్ట్. ఎలాగా? ఇదిగో వైర్. బాక్స్ అడిగి ఎస్, వాళ్ళకి చూపిద్దాం. ఈ బాక్స్ పక్కన పెట్టేసి. ఇదిగోండి డాడీ, ఈ కొత్త స్మార్ట్ వాచ్. ఇది ఆన్ చేయడం ఎలా చూద్దాం తర్వాత. వాచ్ అయితే ఇది మామూలుగా ఇలా సో ఇదిగో అమ్మ, నువ్వే ఆయనకి వేయమ్మా. అది మళ్ళీ మనం బ్యాటరీ పెట్టి ఆన్ చేద్దాం. ఆయన జిమ్ చేయడానికి, అన్ని చేయడానికి. సో దాని ఉపయోగం ఏంటన్నారు? ఇది స్మార్ట్ వాచ్ డాడీ. కంప్లీట్ గా మీరు అన్ని సంబంధించిన అన్ని కూడా అందులో వస్తాయి. సో మా డాడీ అయితే మా మమ్మీని చిన్నప్పుడు లవ్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక పాట పాడేవారంటే, ఆ పాట పాడాలని ఆశిస్తున్నారు. సో మీ అందరు కూడా భరించండి, కొంచెం పాడండి. సుందరి నీవు సుందరి నేను ఓకే ఓకే ఓకే, అన్ని భాషలు పాడేస్తున్నారు. సూపర్. సో మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మరి ఈ వ్లాగ్ నచ్చిందని అడుగు. వాడు పాట పాడతాడు. కురి కురి కాదు, సుందరి నేను చెప్పు. ఆనంద వాడు మూడు. మా ఆడవాడు ఇంకా ఆగేది కాదు. సో కనిహా కూడా డెకరేషన్స్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మీ కళ్ళోడు కొంచెం పైకి పెడతారు అనుకో. సో ఆ వాచ్ చేసారో లేదో, ఫారినర్ అయిపోయారు ఆయన, ఇంగ్లీష్ లో తప్ప ఏం మాట్లాడలేదు. మరి ఓవర్ యాక్షన్. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా అల్లరి అయితే ఇంకా సాగుతూనే ఉంటది. సో వీడియో లెంత్ ఎక్కువ పెంచకుండా మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ కామెంట్స్ లో పెట్టి విషెస్ ఇస్తున్నారు. మా పేరెంట్స్ కి విషెస్ ఇస్తున్నారు, మాకు విషెస్ ఇస్తున్నారు. సో మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి
అర్రే బ్యాక్గ్రౌండ్ పడిపోయింది, నేను మళ్ళీ సర్దుకుంటాను. బాయ్ బాయ్.